బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే దాదాపు ప్రతి మనిషిలోనూ ఒక క్రెడిట్ కార్డు తయారు చేయడానికి సరిపడా ప్లాస్టిక్ ఉంటుంది అని. ఈరోజు పిల్లలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో చిన్న పిల్లల్లో థైరాయిడ్ సమస్యలు ఎక్కువ శాతం దీనికి సంబంధించినవే. ఇంకా బుద్ధిమాంద్యం, ఇలా అనేకమైనవి దీంతో ముడిపడి ఉన్నాయి. దీనివల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయో మీకు తెలియదు. సద్గురు, మీరు చేస్తున్న కృషిలో ఎక్కువ భాగం పర్యావరణ పరిష్కారాల దిశగా ఉంటుంది. అలాగే మానవ చైతన్యాన్ని మేల్కొల్పడంలో ఎంతో కృషి చేస్తున్నారు. ఇందులో వ్యక్తులు లేదా చిరు వ్యాపారులు, సమాజాలు ఎటువంటి పాత్రను పోషించగలరు? చూడండి, ఇవి రెండూ వేరువేరు కాదు. మానవులు ఎరుకతో జీవించడము, సుస్థిరమైన పరిష్కారాలను మనం వేరు చేసి చూడకూడదు. సుస్థిరమైన విధానాల్లో మనం పనులు చేయకపోవడానికి ఏకైక కారణం మనలో స్పృహ లేకపోవడమే. ఈ భూమి మీద మనం చేసే పని పట్ల స్పృహతో లేం. ప్రతి ఒక్కరికి వారి వారి నిర్బంధతలు ఉంటాయి. వ్యక్తులకు, సమాజాలకు, అలాగే దేశాలకు వాటి వాటి నిర్బంధాలు ఉన్నాయి. వాస్తవిక ప్రపంచం నిర్బంధతలతో కూడి ఉంది. వీటిని సంతృప్తిపరుచుకోవడానికి మనం ఎలాంటి పనుల్ని చేస్తున్నామంటే మన ఉనికి మూలాన్ని సైతం హరించేస్తున్నాయి. ఇది పంచతంత్రంలో ఒక కథ లాంటిది. అదేంటంటే, ఒక వ్యక్తి చెట్టు కొమ్మ అంచు దగ్గర కూర్చొని కొమ్మని నరుకుతూ ఉంటాడు. కొమ్మని విజయవంతంగా నరకాలిది అన్నదే అతని లక్ష్యం. కానీ అతను విజయవంతమైతే అతను కింద పడిపోతాడు. మన పరిస్థితి అలాగే ఉంది. ఇలాంటి మూర్ఖపు పనులు చేస్తున్నాం. అందులో విజయవంతం అవ్వడం అంటే పతనం కావడమే. అవును. మనలో ప్రతి ఒక్కరూ మన జీవితాలను ఎలా నిర్మించుకోవాలంటే, ఈరోజు మనం ఏం వినియోగిస్తున్నాం, ఇది ఎక్కడ చేరుతుంది, ఈ మాత్రం స్పృహ ఉండాలి. ఈరోజు నేను ఏది వాడుతున్నా, ఇది రేపు ఎక్కడికి పోతుంది, చివరకు ఏమైపోతుంది, అంతిమ లక్ష్యం ఏమిటి అనేది ఆలోచించాలి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, భారతదేశంలో ఒక దేశంగా మనం వస్త్రాల ఉత్పత్తి దేశంగా ఉన్నాం. వందల వేల సంవత్సరాలుగా మనం అదే. ఒకానొక సమయంలో యూరోప్, అరేబియా అంతటా మన వస్త్రాలే ఎగుమతయ్యేవి. అక్షరాల 60% వస్త్రాలు భారతదేశంలో తయారైనవే. ఈ భూమండలంలో మరెవ్వరూ ఇంత అద్భుతమైన వస్త్రాలు తయారు చేయలేరు. ఈ రోజు కూడా మీరు వేసుకున్న దుస్తుల్లాంటివి మరెక్కడా చేయలేరు, అవునా? అవును. భూమి మీద మరెక్కడా చేయలేదు. ఎందుకంటే ఈ నైపుణ్యం ఒక్క రాత్రిలో అబ్బేది కాదు. ఒక 4 ఏళ్ల పాటు ఏదో కోర్సులాగా నేర్చుకుని చేసేది కాదిది. ఇది స్వభావ సిద్ధంగా అభివృద్ధి చెందుతుందన్నమాట. ఒక్కో ప్రాంతంలో విభిన్న రకాలైన నేతలు, రంగు అద్దకాలు ఉంటాయి. స్థానికంగా ఏ సామాగ్రి ఉంటే దాంతో వాళ్ళు అద్భుతమైన నేత వస్త్రాలు చేస్తూ ఉంటారు. ఈ శతాబ్దం మొదటిలో 132కు పైగా విభిన్న చేనేతలు ఉండేవి. ఇప్పుడు వాటిలో దాదాపు 65 నుండి 70 వరకు అంతరించే దశలో ఉన్నాయి. దీన్ని ఆపేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. దాని గురించి తర్వాత మాట్లాడదాం. కానీ వస్త్ర పరిశ్రమ మన నైపుణ్యాన్ని చాటుతుంది. మళ్లీ మనం ఆ స్థితిని చేరుకోవాలి. ముఖ్యంగా బ్రిటిష్ కాలంలో ఈ చేనేత అస్తవ్యస్తమైంది. భారతీయ చేనేత వ్యవస్థని వారు క్రమంగా నాశనం చేసి వాళ్ళు మాంచెస్టర్ని నిర్మించుకోవాలనుకున్నారు. అందులో వాళ్ళు సఫలమయ్యారు. సరేనా? ఇప్పుడు కోయంబత్తూరు నగరాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని గర్వంగా చెప్పుకుంటున్నారు. అలా చేయొద్దని చెప్పాను నేను. వాళ్లే మాంచెస్టర్ని కోయంబత్తూర్ ఆఫ్ ఇంగ్లాండ్ అనమనండి అన్నాను. ఎందుకంటే ఇది అసలైన చేనేత. పత్తి నూలు వడకడం, నేయడం అంతా ఇక్కడే జరిగింది. దాని ఆవిర్భావం జరిగింది ఇక్కడే. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకమైన విధానం ఉంటుంది. మనం వాటిని కనీస స్థాయిలోనైనా తిరిగి తీసుకువస్తే, అవసరమైన మార్కెట్ కల్పించి మనం ఈ నైపుణ్యాన్ని పునరుద్ధరించుకుంటే గనుక ఈ దేశంలో రానున్న 5-6 ఏళ్ల కాలంలో దాదాపు 20 కోట్ల నుండి 30 కోట్ల మందికి ఉపాధి దొరుకుతుందని నేనంటాను. వస్త్ర పరిశ్రమలో కూడా కొంత కృషి జరిగింది. విధానపరమైన మార్పులు వచ్చాయి. మేం కూడా వారితో కలిసి పనిచేస్తున్నాం. కానీ ఒక విప్లవం రావాలంటే అది మాత్రం సరిపోదు. అన్నిటికీ మించి ఇదంతా జరగాలంటే మార్కెట్ ఉండాలి. ఆ విషయంలో మీ పాత్ర ఎంతో కీలకం. అందుకే నేను మీతో మాట్లాడుతున్నాను. మార్కెట్ కావాలి. మార్కెట్ వైఖరి కళాత్మకత, సుస్థిరత దృష్ట్యా సున్నితంగా ఉండాలి. ప్రస్తుతం ప్రజలు ఒక షాపుకు వెళ్లి 10 నైలాన్ దుస్తులు కొనాలనుకుంటారు. ఊరికే అట్లా కొనేస్తారు. షాపింగ్కి వెళ్తే ఎవరు ఒక్క వస్తువుతో ఆపరు.
ఎందుకంటే వారు 2 డజన్లు కొని ఒక 3 వేసుకొని బోర్ కొట్టి ఈ 2 డజన్లు పూర్తయ్యేసరికి మళ్ళీ ఇంకోసారి షాపింగ్ పూర్తి చేసుంటారు. అంతే కదా? అంతేగా. ఒక ఏడాదిలో 85% బట్టలు ఈ భూమి మీద గుంతలు పూడ్చేందుకు సిద్ధంగా ఉంటాయి. ప్రతి సంవత్సరము 10,000 కోట్ల వస్త్రాలు అమ్ముడవుతూ ఉన్నాయి. 10,000 కోట్ల వస్త్రాలు. సరేనా? ప్రతి ఏడాది 8,500 కోట్ల సంఖ్యలో వస్త్రాలు గుంతలు పూడ్చడానికి మిగులుతున్నాయి. అందులో అధిక భాగం పాలిస్టర్. ఇది అత్యంత ప్రమాదకరమైన కాలుష్య కారకాల్లో ఒకటి. ఎక్కడ చూసినా పాలీఫైబర్ ఉంటుంది. గాల్లో ఉంది, భూమిలో ఉంది, నీటిలో ఉంది. పరిశోధనల్లో తేలిందేంటంటే గర్భిణీ అండాధారంలో ఈ పాలీఫైబర్ ఉంటుంది అని. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇది శిశువుకు అంటుకుంటుంది. కొందరు ఇలా అన్నారు, ఈ సంఖ్యలు ఎంతవరకు ఖచ్చితమో తెలియదు కానీ చూస్తే అలాగే ఉందండి. వాళ్ళు అనేది ఏంటంటే దాదాపు ప్రతి వ్యక్తిలోనూ ఒక క్రెడిట్ కార్డు తయారు చేయడానికి సరిపడా ప్లాస్టిక్ ఉంటుంది అని అంటున్నారు. మీకు తెలుసా, ఏదో ఒకరోజు చెల్లించాల్సిందే. మీ శరీరంలో క్రెడిట్ కార్డు పెట్టుకుంటే మీరు చెల్లిస్తూనే ఉండాలి, అవునా? కాబట్టి ఈ మాత్రం ప్లాస్టిక్ అంతటా ఉంది. కానీ ప్రతి ఒక్కరూ అల్పమైన ప్లాస్టిక్ బ్యాగ్ వెంటపడుతున్నారు. మీరు అలా చేయకూడదని చెప్పడం లేదు, కానీ అలా చేయడం ఫ్యాషన్ అయిపోయింది. అదే కదా సమస్య. ప్లాస్టిక్ కవర్లు వీధుల్లో గాలికి ఎగురుతాయి కాబట్టి ఏ బిచ్చగాడో లేకపోతే ఎవరైనా సంచులు ఏరుకునే వాళ్ళు ఉంటారు కదా, దాన్ని ఏరుకుంటూ ఉంటారు. ఇండియాలో రీసైకిల్ చేసే విధానం మంచి ఊపందుకుంది. దానికి కారణం మీ పర్యావరణ స్పృహ కాదు, పేదరికం కారణంగా వాళ్ళు అవన్నీ ఏరుకుంటున్నారు. భారతదేశంలో మాత్రమే సుమారు 90% ప్లాస్టిక్ బాటిళ్లు రీసైకిల్ అవుతూ ఉంటాయి. తెలుసా విషయం మీకు? దీనికి కారణం మనలో పర్యావరణ స్పృహ పెరగడం అని కాదు. వారు పేదవారు కాబట్టి ఆ బాటిళ్లను ఏరుకుంటున్నారు. ఎలాగో లాదో జరుగుతుంది. కానీ పాలీఫైబర్ చేస్తున్న నష్టం శరీరంలోకి ప్రవేశించే విధానం, ప్రత్యేకించి పిల్లలు. వాళ్ళు పాలీఫైబర్ను ధరిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీకు తెలుసా, పాలీఫైబర్కి మండే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అందుచేత దానికి మంటలను ఆర్పే రసాయనాలతో పూత వేస్తూ ఉంటారు. ఈ రసాయనాలు క్యాన్సర్ కారకాలు. ఈరోజు పిల్లలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్లో, అంటే చిన్న పిల్లల్లో కూడా థైరాయిడ్ సమస్యలు చాలా వరకు ఈ బట్టలకు అద్దిన రసాయనాల దోహదం చేస్తాయి. ఇంకా బుద్ధిమాంద్యం, ఇలా ఎన్నో దీంతో ముడిపడి ఉన్నాయి. ఇక దీనివల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయో మీకు తెలీదు, కానీ తప్పకుండా చాలా సమస్యలను ఎదుర్కొంటారు. అంటే ఇప్పుడు కాదు, 15-16 ఏళ్ల వయసు వరకు పిల్లలు పాలీఫైబర్తో చేసినదేదీ ధరించకూడదు. వాళ్ళు కేవలం ఖచ్చితంగా సహజ నూలు వస్త్రాలను మాత్రమే ధరించాలి. అది చాలా మంచిది వాళ్ళకి. అంటే పెద్దలకు అవసరం లేదని కాదు, 17-18 ఏళ్ల వయసు దాటిన వారు దీన్ని తట్టుకోగలరు. అప్పటి వరకు మాత్రం మీరు సహజ నూలు వాడడం తప్పనిసరి అని నేను చెప్తాను. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే, మీకు ఎన్ని బట్టలు కావాలి? అవన్నీ నూలు లేదా పట్టుతో చేసినవి దొరకవు కాబట్టి చివరకు పాలీఫైబర్ వస్త్రాలు కొంటారు. అంతేగా? అది చౌక కాబట్టి ఎక్కువ మంది దానికే మొగ్గు చూపుతున్నారు. చూడండి, కాటన్ బట్టల్లాంటివి కూడా చవకలు అందించవచ్చు, కానీ మనం ఉత్పత్తిని పెంచాలి. కాబట్టి నేను సూచించే ఒక సులభమైన విషయం ఏంటంటే, మీరు తెలంగాణలో ప్రభావితం చేయగలరు కాబట్టి మీరు దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. కొన్ని రాష్ట్రాల్లో నేను దీనికై కృషి చేస్తున్నాను. కనీసం స్కూల్ యూనిఫామ్ తప్పనిసరిగా కాటన్తోనే చేసిందై ఉండాలి. నారతోనో లేదా వాళ్ళు ఏది కొనగలరో అది, సరేనా? కానీ అది పాలీఫైబర్ మాత్రం అవ్వకూడదు. మీరు దాన్ని మళ్ళీ ఉపయోగించలేరు. కేవలం 1% మాత్రమే రీసైకిల్ చేయబడుతుంది. ఎందుకంటే ఈ పాలీఫైబర్ని ఉన్నది ఉన్నట్టుగా ఎవ్వరూ ఉపయోగించరు. వివిధ రకాల అల్లికలు రావాలంటే దాన్ని ఎల్లప్పుడూ సంక్లిష్టమైన సమ్మేళనంతో కలపాలి. కాబట్టి ఆ పదార్థాన్ని మీరు మళ్ళీ రీసైకిల్ చేయలేరు. అది అచ్చంగా నైలాన్ లేదా అచ్చంగా పాలీఫైబర్ అయితే మనం రీసైకిల్ చేసేవాళ్ళం. మీరు దాన్ని ఎన్నో ఇతరత్ర వాటితో కలుపుతున్నారు కాబట్టి మళ్ళీ వినియోగించలేరు. వస్త్రాల విషయంలో కేవలం 1% పాలీఫైబర్ మాత్రమే మళ్లీ వినియోగించబడుతుంది. మిగతాది ప్రకృతిలో కలిసిపోతుంది, మళ్లీ రకరకాల మార్గాల్లో మనల్ని చేరుతుంది. మీ గుండెలో ఒక క్రెడిట్ కార్డు లాగా మారి వస్తుంది. క్రెడిట్ కార్డు చెప్పాగా. For more videos like this, subscribe Big TV channel.